తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి రాష్ట్ర వ్యాప్తంగా చేరికల పరంపర కొనసాగుతూ ఉంది. వివిధ జిల్లాల్లో పలు పార్టీల నుంచి నాయకులు తర్వాత కార్యకర్తలు చాలామంది కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతూ ఉన్నారు. అంటే బీసీల కోసం వచ్చినటువంటి పార్టీ, బీసీలకు సంబంధించి కనీసం ఎవరు కూడా మాట్లాడకపోతుండే ఇంతకుముందు. ఇప్పుడు బీసీలు సగర్వంగా నిలబడే విధంగా, సగర్వంగా చెప్పుకునే విధంగా, తర్వాత మాకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన మాట్లాడే విధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒక ఎజెండా ముందర పెట్టింది. అందులో భాగంగా తీన్మార్ మల్లన్న సారథ్యంలో నడుస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న వ్యవస్థాపక అధ్యక్షునిగా ప్రారంభించినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి చేరికల పరంపర కొనసాగుతూ ఉంది. అన్ని జిల్లాల్లో కూడా చేరికలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా నడుస్తుంది కార్యక్రమం. అదొకటి అట్లా ఉంటే, ఇక ఎంప్లాయీస్కి, బీసీ ఎంప్లాయీస్కి 100% మేము ప్రొటెక్షన్ ఉంటాం. 1000% మీకేం జరిగినా కానీ, మీకు ఎటువంటి ఆపద వచ్చినా కానీ, ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ మేము అండగా ఉన్నామని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న భరోసా ఇస్తూ ఉన్నారు. తీన్మార్ మల్లన్న కాదు, పార్టీ కూడా భరోసా ఇస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో ఎవరికి, ఏ బీసీ ఉద్యోగికి కానీ, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా కానీ అన్యాయం జరిగినా, లేకపోతే వివక్షకు గురైనా, లేకపోతే ప్రమోషన్లలో వివక్ష చూపించినా 100% మేము ఉంటామని చెప్తా ఉన్నారు తీన్మార్ మల్లన్న. అందులో భాగంగానే ఏర్పాటైంది బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్లు. బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న గారి సారథ్యంలో బీసీ ప్రభుత్వ ఉద్యోగుల పాలిట అభయ కవచం బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్లు దీన్ని ఏర్పాటు చేసిండ్రు. వివక్ష ఏమైంది ఎందుకు వస్తుంది అయితే ఏ వివక్షకైనా వేధింపుకైనా చెక్ పెట్టడమే ఇందులో లక్ష్యం. ఇది తర్వాత కార్యాలయాల్లో నిశ్శబ్దంగా సాగుతున్న వివక్ష ఇక భరించొద్దు, అవసరం లేదుగా. అయ్యో ఏమనుకుంటారో, మళ్ళీ మనం సస్పెండ్ చేస్తారేమో, మన మీద టార్గెట్ పెడతారేమో, ఇవేం అవసరం లేదు. బరాబర్ ముందుకు రావాల్సిందే, చెప్పాల్సిందే. వాళ్ళ సంగతి ఏందో కూడా చూద్దాం మనం. నిశ్శబ్ద వివక్ష కీలక పోస్టుల నుంచి తప్పించి కావాలని లూప్ లైన్ పోస్టులకు పరిమితం చేస్తున్నారు చాలామంది బీసీ ఉద్యోగులని. పదోన్నతుల్లో అన్యాయం చేస్తున్నారు. అర్హత ఉన్నప్పటికీ కుట్రపూరితంగా సీనియారిటీ జాబితాను తారుమారు చేయడం జరుగుతుంది. మానసిక వేధింపులు, అగ్రవర్ణ అధికారుల టార్గెటింగ్, కులం పేరుతో కించపరచడం, ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అది జరగకుండా ఉండాలంటే 100% బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్లు మీకు అండగా ఉంటుంది. కక్ష సాధింపు చర్యలు, చిన్న కారణాలకే ఛార్జ్ మెమోలు ఇస్తున్నారు, అన్యాయంగా సస్పెండ్ చేస్తున్నారు, పదే బదిలీలు చేస్తున్నారు. ఇవన్నిటి కూడా చెక్ పడాలంటే ఏం కావాలి? బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్ మీకు అండగా ఉంటుంది. మీకు ఒకవేళ అన్యాయం జరిగితే, మీకు ఒకవేళ ఎటువంటి పరిస్థితులు ఒకవేళ కావాలని క్రియేట్ చేసిన ఎవరన్నా 100% వాళ్ళ పని చేస్తుంది, వాళ్ళ భరతం పడుతుంది. తోలు తీసి డోలు కట్టుడే బరాబర్. ఇది కేవలం ఆరోపణ కాదు, కళ్ళ ముందు కనిపిస్తున్న నగ్న సత్యం కనిపిస్తూ ఉన్నది. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ మే 2025 బీసీ కమిషన్ సహాయంలో సమావేశంలో వెలుగు చూసినటువంటి వాస్తవం ఏంది? బీసీ ఉద్యోగులకు పదోన్నతులు దక్కకుండా సీనియారిటీ జాబితాను కుట్రపూరితంగా తారుమారు చేసిండ్రు. ప్రొఫెసర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మే 2025 బీసీ కమిషన్ సమావేశంలో చూసుకొని ఉల్టా మొత్తం తారుమారు చేసి పడేసి వీళ్ళకు ప్రమోషన్స్ రాకుండా అడ్డుకున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు హైదరాబాద్ అగ్రవర్ణ అధికారుల కక్ష సాధింపు, బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల పట్ల వివక్ష చూపిస్తున్నారు, అకారణంగా ఛార్జ్ మెమోలు జారీ చేయడం, వేధింపులకు గురి చేయడం ఇక్కడ జరుగుతున్నది. వీళ్ళ పని కూడా చేసుడే. వీటన్నిటిపై ఉక్కుపాదం మోపడానికే మన కొత్త ఆయుధం వస్తుంది, అదే బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్. మీరు ఇక ఒంటరి కాదు, మీ వెనుక ఒక మహా సైన్యం ఉన్నది, అదే బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న గారి సంకల్పంతో బీసీ ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల రక్షణ కోసం జన్మించిన బ్రహ్మాస్త్రం ఏంటిది అంటే బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్లు. మన హక్కులను కాపాడే 4 ఉక్కు స్తంభాలు ఏంటి అంటే బీసీ ఉద్యోగుల ఆత్మగౌరవంకి సంబంధించి ఒకటి డైరెక్ట్ హెల్ప్ లైన్, ఫిర్యాదుల కోసం ప్రత్యేక నెంబర్ మరియు వాట్సాప్ సదుపాయం ఉన్నది. ఆ నెంబర్ కూడా చెప్తాను తర్వాత. ఇప్పుడు జిల్లా స్థాయి కమిటీలు,
ప్రతి జిల్లాలో కోఆర్డినేషన్ కమిటీ పాదయాత్ర ద్వారా క్షేత్రస్థాయి తక్షణ పరిష్కారం ఉంటుంది. ఇక బలమైన లీగల్ టీం కూడా ఉన్నది మనకు. ఒకవేళ మీకు ఏమైనా అన్యాయం జరిగింది, మేము లీగల్ టీం పెట్టుకోలేము, లాయర్ని పెట్టుకోలేము, లాయర్కి ఎక్కువ డబ్బులు ఇవ్వలేము, ఎంతో కొంత ఇచ్చేసి మేము నడిపించుకుందామని అనుకుంటే కూడా అడ్వకేట్లు కూడా ఉన్నారు మనకు. పార్టీ తరఫున అనుభవజ్ఞులైన లాయర్లు, డిపార్ట్మెంట్ ఎంక్వైరీలు, కోర్టు కేసులో ఉచిత సహాయం అందుతుంది. ఇక ప్రభుత్వాలపై ఒత్తిడి, సాక్ష్యాధారాలతో ప్రధాన కార్యదర్శి అంటే సిఎస్ మరియు మంత్రులకు ఫిర్యాదు, రాజీలేని పోరాటం చేస్తుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. మీ ఉద్యోగానికి ఎటువంటి ముప్పు లేదు, ఫిర్యాదు అత్యంత గోప్యంగా ఉంటుంది. ఒకవేళ చెప్తే ఏమవుతుందో ఏమో, మళ్ళీ ఎవరికైనా తెలుస్తుందేమో, వాడేమన్నా మళ్ళీ ఏమైనా టార్గెట్ పెడతాడేమో అనుకోవాల్సిన అవసరం లేదు. మీకు మీరు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉంటే అవి గోప్యంగా ఉంచుతారు. చాలామంది మా దగ్గరకు వచ్చి చెప్తా ఉంటారు రకరకాలుగా. అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్ల కాడ నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు అందరూ కూడా తమ బాధలు చెప్పుకుంటారు. ఇక్కడ చెప్పుకుంటే అన్ని టీవీల ముందు తర్వాత అంతా ప్రచురణ అదంతా జరగదు. మీకు ఫిర్యాదులు గోప్యంగా ఉంటాయి, చెప్పుకోవచ్చు. సురక్షితమైనటువంటి ఫిర్యాదు హెల్ప్ లైన్కు మీ మెసేజ్ ద్వారా, డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా సమాచారం పంపించవచ్చు. గోప్యమైన విశ్లేషణ, మీ పేరు వివరాలు ఎవరికి తెలియకుండా లీగల్ టీం ద్వారా ఆధారాలు లోతైన పరిశీలన ఉంటుంది. ఇక చట్టపరమైన దాడి, మీ గుర్తింపును దాచిపెట్టి సిస్టమ్ తరఫున అధికారులపై నేరుగా చట్టపరమైన రాజకీయపరమైన ఒత్తిడి తీసుకురావడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇక్కడ బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్ మీకు అండగా ఉంటుంది. ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక ఆఫీసర్ని, ఒక ప్రొఫెసర్ని రకరకాలుగా వేధించి తర్వాత అక్కడ ఏది ఎగ్జామినేషన్ కంట్రోలర్ ఉంటే ఆ కంట్రోలర్ నుంచి తప్పించేసేటువంటి కుట్ర జరిగింది. అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ముగ్గురుంటే ముగ్గురు ఆఫీసర్ని తప్పించేటువంటి కుట్ర జరిగింది. తీన్మన్మలని డైరెక్ట్ అక్కడికి వెళ్ళినాం. తీన్మన్మలని తీసుకెళ్ళి సారథ్యంలో అందరికి వెళ్ళి అక్కడ మాట్లాడి బరాబర్ సెట్ చేయాలని చెప్పేసి సెట్ చేసిండ్రు. ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగింది, ఇంకా విషయం ఏంటంటే ఇట్లా 100% ఎవరికైతే అన్యాయం జరుగుతుందో ఇక్కడ ఓయూలో ఇంకా నడుస్తూ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంకా ప్రొఫెసర్ మనోహర్కి సంబంధించి ఔటా అధ్యక్షుడిగా ఉంటే ఆయనను ఉట్టిగానే అంటే ఉపాధ్యాయుల హక్కుల కోసం, అక్కడ ప్రొఫెసర్ల హక్కుల కోసం ఆయన మాట్లాడినందుకు వాళ్ళకందరికీ అండగా ఉంటా అని చెప్పేసి లీడర్ అయినందుకు ఆయన మీద సస్పెన్షన్ వేటేసిండ్రు. ఏది ఓయూ వీసీ. ఈ విషయంలో కూడా 100% అక్కడ ప్రొఫెసర్లకి అండగా ఉంటుంది. తర్వాత ఏ ఉద్యోగి అయినా కానీ, ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఏ డిపార్ట్మెంట్ అయినా సరే 100% బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్ మీకు అండగా ఉంటుంది. మీకు అనవసరంగా వేధింపులకు గురి చేస్తే, మిమ్మల్ని అనవసరంగా రకరకాలుగా ఇబ్బందులు పెడతా ఉంటే 1000% మీ తరఫున కొట్లాడడానికి, మీ తరఫున మాట్లాడడానికి, మీకు ఒక ఉక్కు కవచంలా మిమ్మల్ని కాపాడడానికి 100% ప్రభుత్వ ఉద్యోగుల పాలిట బ్రహ్మాస్త్రం ఏంటిది అంటే బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్. కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి. దీన్ని ఉపయోగించుకోవాలంటే ఏం చేయాలి? మీరు బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. కొంతమంది లేడీ ఎంప్లాయీస్ ఉంటారు, మహిళలు ఉంటారు, వాళ్ళు బయటకు చెప్పుకోలేకపోతారు. మీరు చెప్పుకోవచ్చు, మీ తరఫున యుద్ధం మేం చేస్తాం 100% అని చెప్పేసి తీన్మన్మలన భరోసా ఇస్తూ ఉన్నాడు. నాడు నిస్సహాయత, నేడు రాజ్యాధికార పార్టీ అండగా ఉంది మీకు. అయితే ఇప్పటి వరకు అసలు యాక్చువల్గా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి నిజంగా కూడా ఫస్ట్ నుంచి వాళ్ళు చైతన్యమై ఉన్నారు, నాయకులు కూడా ఉన్నారు. ఎవరికి అన్యాయం జరిగినా కానీ వాళ్ళు వచ్చి మాట్లాడతారు. ఇక అగ్రవర్ణాలకైతే ఆటోమేటిక్గా వాళ్ళకు మొత్తం అన్ని రకాల అండదండలు కనిపిస్తున్నాయి. ఇక్కడ నలిగిపోయలేదు ఎవరంటే బీసీలు. కాబట్టి బీసీలకు ప్రధానంగా 100% మేము ఉన్నాము అనేటువంటి భరోసా ఇస్తూ ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. తీన్మన్మలన్న ఒంటరిగా పోరాడితే అధికారుల కక్ష సాధింపులకు బలి కావాల్సి వస్తుంది. ఖరీదైన కోర్టు ఫీజులు, ఆర్థిక భారం పడాల్సి వస్తుంది. తర్వాత సీనియారిటీ కోల్పోయి లూప్ లైన్లో మగ్గడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. భయంతో సర్దుకుపోవడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు గతంలో ఎవరు బీసీ ఎంప్లాయీస్. కానీ ఇప్పుడు అవసరం లేదు. బీసీ ప్రొటెక్షన్ సెల్ తోడుంటే ఏం జరుగుతుంది? మీ గుర్తింపు గోప్యం, తర్వాత పూర్తి భద్రత ఉంటుంది. మీరేం టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఉచిత, అత్యంత తక్కువ ఖర్చుతోటి బలమైన లీగల్ ఎయిడ్ కూడా దొరుకుతుంది. తక్కువ ఖర్చుతోటి మనకు లాయర్లు ఉంటారు, అడ్వకేట్లు ఉంటారు. ఎంతో కొంత పిండి ఖర్చుకి ఇస్తే నడిచిపోతుంది లెక్క. పిండి ఖర్చు అంటే ఏంటంటే కూడా ఉంటుండొచ్చు. ఇప్పుడు ఒకవేళ మన ఫ్రెండు ఒకటి హోటల్ పెట్టిండు అనుకో, హోటల్ పెడతాడు ఫ్రెండు. హోటల్ పెడితే రోజు పోయి టిఫిన్ చేయాలి. టిఫిన్ చేయాలంటే ఫుల్ పైసలు ఇస్తేనే వాడు ఫీల్ అవుతాడు, అరే మొత్తం పైసలు ఇస్తావురా అని. అసలే పైసలు ఇవ్వకపోతే మనం ఫీల్ కావాలి. అందుకని ఏమవుతుంది,
అక్కడికి ఏదైతే పిండి ఏదైతే ఉంటుందో ఆ పిండి ఖర్చు మట్టుకు మనం పైసలు ఇస్తాం. పైసలు ఇస్తే ఆయనకు నష్టం జరగదు, ఫ్రెండ్కి నష్టం జరగదు, మనకు కూడా ఫ్రీగా తింటున్నాం అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. అట్లా పిండి ఖర్చులు అన్నట్టు. అంటే ఇట్లా తక్కువ ఖర్చుతోటి మనకు ఇక్కడ ఏది న్యాయ సహాయం కూడా దొరుకుతుంది. అడ్వకేట్లు కూడా మనకు ఉన్నారు. భారీగా ఖర్చులు ఉంటే అంత ఖర్చు కాకుండా తక్కువ ఖర్చుకి మనకు చేయడానికి రెడీగా ఉన్నారు. బలమైనటువంటి లీగల్ టీం ఉన్నది. ఉచిత అత్యంత తక్కువ ఖర్చుతో బలమైన లీగల్ ఎయిడ్. ఇక హక్కులుగా రావాల్సిన ప్రమోషన్ల సాధన 100% సాధించుకుంటాం. ఎవడైనా నకరాలు చేస్తే వాడిని గుంజి నారదీసేటువంటి బాధ్యత కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీసుకుంటుంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులారా ఇప్పటి నుంచి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవడో ఏమో చేస్తాడు, అన్యాయంగా మమ్మల్ని వివక్షకు గురి చేస్తాడు, లేకపోతే ఇంకేమైనా భయపెట్టిస్తాడంటే అటువంటి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీకు బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్ మీకు అండగా ఉన్నది. హక్కుగా రావాల్సిన ప్రమోషన్ల సాధన, అన్యాయం చేసే అధికారులపై సిస్టమ్ ద్వారా రివర్స్ అటాక్ ఉంటుంది. అది ఏ రకమైన అటాక్ అయినా ఉండొచ్చు. నకరాలు చేస్తే ఏదైనా జరుగుతుంది. మంచిగుంటే మంచిది లెక్క. కాబట్టి ఇవన్నీ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీకు అండగా ఉంది. ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమే. లక్ష్యం శాశ్వత పరిష్కారం. ఎప్పటికీ పరిష్కారం కావాల్సిందేది. ఇంకెంతకాలం ఇటువంటి అన్ని కూడా ఎదుర్కోవాల్సిందని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తీన్మార్మల చెప్తా ఉన్నాడు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తరహాలో బీసీ ఉద్యోగులకు రక్షణ కల్పించేలా ప్రత్యేక ప్రభుత్వ ఉత్తర్వులు జీవో సాధించడం ఒకటి. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో బీసీ ఉద్యోగులకు ఫిర్యాదుల కోసం ఒక ప్రత్యేక రిజిస్టర్ చేసేలా పోరాటం ఒకటి. ఇది గ్రీవెన్స్ రిజిస్టరు, ఇది ప్రత్యేక రక్షణ చట్టాలు. ఇక్కడ పూర్తి అవగాహన, సర్వీస్ రూల్ రాజ్యాంగం కల్పించిన హక్కులపై అన్ని జిల్లా ఉద్యోగ సంఘాలలో పూర్తి స్థాయి అవగాహన సదస్సులు కూడా పెట్టి 100% మీకు రక్షణగా ఉంటుంది. బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్. ధైర్యంగా అడుగు ముందుకేయండి, న్యాయం వైపు నిలబడండి. బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్ నెంబరు ఏది, సెల్ హెల్ప్లైన్ నెంబర్ ఇది తీసుకోండి. ఒకవేళ బీసీ ఉద్యోగులందరూ కూడా ఈ నెంబర్ రాసుకోండి. 9866524314 9866524314 ఈ నెంబర్కి వెంటనే నెంబర్ సేవ్ చేసుకోండి. వాట్సాప్ ద్వారా మీ సమస్యను పంచుకోండి. తీన్మార్ మల్లన్న మీకు అండగా ఉంటాడు. తర్వాత తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా ఉంటుంది. బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్లు మీకు అండగా ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఒక్కరిగా ఉంటే దేనిపైన కూడా పోరాటం చేయలేం, దేనిపైన కూడా గెలవలేం. కాబట్టి ఒక సంఘంగా, ఒక ఉమ్మడిగా పోరాటం చేస్తే డెఫినెట్గా దేన్నైనా మనం సాధించుకోగలుగుతాం. కాబట్టి మీకు అండగా ఉన్నది బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్లు. కాబట్టి 9866524314 ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టండి. లేకపోతే మీకు దేని గురించి అయినా కానీ మీకు అన్యాయం జరుగుతుంటే దానిపైన సంబంధించినటువంటి వివరాలు ఇవ్వండి. డెఫినెట్గా మీ తరఫున కొట్లాడడానికి, మీ తరఫున కలబడడానికి, మీ తరఫున ఏమైనా చేయడానికి బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్లు సిద్ధంగా ఉన్నది. కూడా చేస్తాం. ఆ జలసంధిని మూసేస్తే మొత్తం కూడా ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళేటువంటి ప్రమాదకర పరిస్థితులు నెలకొంటాయి అని చెప్పేసి ఇరాన్ హెచ్చరించింది. నిజంగా ఒకవేళ ఆ జలసంధిని కూడా ఇప్పుడు హర్ముజ్ కాకుండా ఇంకొక జలసంధిని కూడా మూసేస్తే దారుణమైన పరిస్థితులు 100% ఉంటాయి. ఎందుకంటే రవాణా అంతా కూడా ఎక్కువ శాతం నౌకలలో జరుగుతూ ఉంటుంది. అంటే నీళ్ళ ద్వారా జరుగుతూ ఉంటుంది. ఈ నీళ్ళ ద్వారా జరిగేటువంటి రవాణా మొత్తం కూడా ఆగిపోతే ఇప్పటికే సంక్షోభంలోకి వెళ్ళిపోయిన చాలా దేశాలు. మరి ఇంకా ఈ హర్ముజ్ జలసంధినే కాకుండా ఇంకో జలసంధిని కూడా మూసేస్తే, ఇరాన్ మూసేస్తే పరిస్థితి ఎట్లా అని చెప్పేసి ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, తర్వాత నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి, ఎక్స్పోర్ట్స్ లేవు, ఇంపోర్ట్స్ లేవు, ఎగుమతులు దిగుమతులు ఆగిపోయినాయి. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కొన్ని అంటే ఇక్కడ మనకు పెట్రోల్, డీజిల్, తర్వాత ఇక్కడ గ్యాస్కి సంబంధించి కొన్ని నౌకలను అనుమతిస్తూ ఉంది ఇరాన్. భారత్ తోటి మిత్రదేశంగా ఉండడానికి ఇరాన్ ఇష్టపడతా ఉంది. ఇందులో భాగంగా భారత్ నౌకలని నిన్న కూడా ఒక 8 నౌకల్ని వదిలేస్తే వచ్చినాయట. అయితే ఏది ఏమైనప్పటికీ ఇంకొక జలసంధిని కూడా మూసేస్తే పరిస్థితి మొత్తం దారుణంగా ఉంటుంది. అమెరికానేమో 48 గంటలు టైం ఇస్తున్నా, వచ్చి మాట్లాడుకో, లేకపోతే నీ సంగతి చెప్తాను అమెరికా. ఇట్లా నడుస్తూ ఉంది కథ. మొత్తం మీద ఇంకా జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా ఉన్నాయి. ఇంకా ఆ విషయాలను కూడా మాట్లాడుకుందాం. ముందుగా మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళే కంటే ముందు
తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి రాష్ట్ర వ్యాప్తంగా చేరికల పరంపర కొనసాగుతూ ఉంది. వివిధ జిల్లాల్లో పలు పార్టీల నుంచి నాయకులు తర్వాత కార్యకర్తలు చాలామంది కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతూ ఉన్నారు. అంటే బీసీల కోసం వచ్చినటువంటి పార్టీ, బీసీలకు సంబంధించి కనీసం ఎవరు కూడా మాట్లాడకపోతుండే ఇంతకుముందు. ఇప్పుడు బీసీలు సగర్వంగా నిలబడే విధంగా, సగర్వంగా చెప్పుకునే విధంగా, తర్వాత మాకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన మాట్లాడే విధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒక ఎజెండా ముందర పెట్టింది. అందులో భాగంగా తీన్మార్ మల్లన్న సారథ్యంలో నడుస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న వ్యవస్థాపక అధ్యక్షునిగా ప్రారంభించినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి చేరికల పరంపర కొనసాగుతూ ఉంది. అన్ని జిల్లాల్లో కూడా చేరికలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా నడుస్తుంది కార్యక్రమం. అదొకటి అట్లా ఉంటే, ఇక ఎంప్లాయీస్కి, బీసీ ఎంప్లాయీస్కి 100% మేము ప్రొటెక్షన్ ఉంటాం. 1000% మీకేం జరిగినా కానీ, మీకు ఎటువంటి ఆపద వచ్చినా కానీ, ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ మేము అండగా ఉన్నామని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న భరోసా ఇస్తూ ఉన్నారు. తీన్మార్ మల్లన్న కాదు, పార్టీ కూడా భరోసా ఇస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో ఎవరికి, ఏ బీసీ ఉద్యోగికి కానీ, ఏ డిపార్ట్మెంట్ ఉన్నా కానీ అన్యాయం జరిగినా, లేకపోతే వివక్షకు గురైనా, లేకపోతే ప్రమోషన్లలో వివక్ష చూపించినా 100% మేము ఉంటామని చెప్తా ఉన్నారు తీన్మార్ మల్లన్న. అందులో భాగంగానే ఏర్పాటైంది బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్లు. బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న గారి సారథ్యంలో బీసీ ప్రభుత్వ ఉద్యోగుల పాలిట అభయ కవచం బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్లు దీన్ని ఏర్పాటు చేసిండ్రు. వివక్ష ఏమైంది ఎందుకు వస్తుంది అయితే ఏ వేదికపై ఏ వివక్షకైనా వేధింపుకైనా చెక్ పెట్టడమే ఇందులో లక్ష్యం. ఇది తర్వాత కార్యాలయాల్లో నిశ్శబ్దంగా సాగుతున్న వివక్ష ఇక భరించొద్దు, అవసరం లేదుగా. అయ్యో ఏమనుకుంటారో, మళ్ళీ ఏమన్నా సస్పెండ్ చేస్తారేమో, మన మీద టార్గెట్ పెడతారేమో, ఇవేం అవసరం లేదు. బరాబర్ ముందుకు రావాల్సిందే, చెప్పాల్సిందే. వాళ్ళ సంగతి ఏందో కూడా చూద్దాం మనం. నిశ్శబ్ద వివక్ష కీలక పోస్టుల నుంచి తప్పించి కావాలని లూప్ లైన్ పోస్టులకు పరిమితం చేస్తున్నారు చాలామంది బీసీ ఉద్యోగులని. పదోన్నతుల్లో అన్యాయం చేస్తున్నారు. అర్హత ఉన్నప్పటికీ కుట్రపూరితంగా సీనియారిటీ జాబితాను తారుమారు చేయడం జరుగుతుంది. మానసిక వేధింపులు, అగ్రవర్ణ అధికారుల టార్గెటింగ్, కులం పేరుతో కించపరచడం, ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అది జరగకుండా ఉండాలంటే 100% బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్లు మీకు అండగా ఉంటుంది. కక్ష సాధింపు చర్యలు, చిన్న కారణాలకే ఛార్జ్ మెమోలు ఇస్తున్నారు, అన్యాయంగా సస్పెండ్ చేస్తున్నారు, పదే బదిలీలు చేస్తున్నారు. ఇవన్నిటి కూడా చెక్ పడాలంటే ఏం కావాలి? బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్ మీకు అండగా ఉంటుంది. మీకు ఒకవేళ అన్యాయం జరిగితే, మీకు ఒకవేళ ఎటువంటి పరిస్థితులు ఒకవేళ కావాలని క్రియేట్ చేసిన ఎవరన్నా 100% వాళ్ళ పని చేస్తుంది, వాళ్ళ భరతం పడుతుంది. తోలు తీసి డోలు కట్టుడే బరాబర్. ఇది కేవలం ఆరోపణ కాదు, కళ్ళ ముందు కనిపిస్తున్న నగ్న సత్యం కనిపిస్తూ ఉన్నది. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ మే 2025 బీసీ కమిషన్ సహాయంలో సమావేశంలో వెలుగు చూసినటువంటి వాస్తవం ఏంది? బీసీ ఉద్యోగులకు పదోన్నతులు దక్కకుండా సీనియారిటీ జాబితాను కుట్రపూరితంగా తారుమారు చేసిండ్రు. ప్రొఫెసర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మే 2025 బీసీ కమిషన్ సమావేశంలో చూసుకోరు, ఉల్టా మొత్తం తారుమారు చేసి పడేసి వీళ్ళకు ప్రమోషన్స్ రాకుండా అడ్డుకున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు హైదరాబాద్ అగ్రవర్ణ అధికారుల కక్ష సాధింపు, బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల పట్ల వివక్ష చూపిస్తున్నారు, అకారణంగా ఛార్జ్ మెమోలు జారీ చేయడం, వేధింపులకు గురి చేయడం ఇక్కడ జరుగుతున్నది. వీళ్ళ పని కూడా చేసుడే. వీటన్నిటిపై ఉక్కుపాదం మోపడానికే మన కొత్త ఆయుధం వస్తుంది, అదే బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్. మీరు ఇక ఒంటరి కాదు, మీ వెనుక ఒక మహా సైన్యం ఉన్నది, అదే బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న గారి సంకల్పంతో బీసీ ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల రక్షణ కోసం జన్మించిన బ్రహ్మాస్త్రం ఏంటిది అంటే బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్లు. మన హక్కులను కాపాడే 4 ఉక్కు స్తంభాలు ఏంటి అంటే బీసీ ఉద్యోగుల ఆత్మగౌరవంకి సంబంధించి ఒకటి డైరెక్ట్ హెల్ప్ లైన్, ఫిర్యాదుల కోసం ప్రత్యేక నెంబర్ మరియు వాట్సాప్ సదుపాయం ఉన్నది. ఆ నెంబర్ కూడా చెప్తాను తర్వాత. ఇప్పుడు జిల్లా స్థాయి కమిటీలు,
ప్రతి జిల్లాలో కోఆర్డినేషన్ కమిటీ పాదయాత్ర ద్వారా క్షేత్రస్థాయి తక్షణ పరిష్కారం ఉంటుంది. ఇక బలమైన లీగల్ టీం కూడా ఉన్నది మనకు. ఒకవేళ మీకు ఏమైనా అన్యాయం జరిగింది, మేము లీగల్ టీం పెట్టుకోలేము, లాయర్ని పెట్టుకోలేము, లాయర్కి ఎక్కువ డబ్బులు ఇవ్వలేము, ఎంతో కొంత ఇచ్చేసి మేము నడిపించుకుందామని అనుకుంటే కూడా అడ్వకేట్లు కూడా ఉన్నారు మనకు. పార్టీ తరఫున అనుభవజ్ఞులైన లాయర్లు, డిపార్ట్మెంట్ ఎంక్వైరీలు, కోర్టు కేసులో ఉచిత సహాయం అందుతుంది. ఇక ప్రభుత్వాలపై ఒత్తిడి, సాక్ష్యాధారాలతో ప్రధాన కార్యదర్శి అంటే సిఎస్ మరియు మంత్రులకు ఫిర్యాదు, రాజీలేని పోరాటం చేస్తుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. మీ ఉద్యోగానికి ఎటువంటి ముప్పు లేదు, ఫిర్యాదు అత్యంత గోప్యంగా ఉంటుంది. ఒకవేళ చెప్తే ఏమవుతుందో ఏమో, మళ్ళీ ఎవరికైనా తెలుస్తుందేమో, వాడేమన్నా మళ్ళీ ఏమైనా టార్గెట్ పెడతారేమో అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉంటే అవి గోప్యంగా ఉంచుతారు. చాలామంది మా దగ్గరకు వచ్చి చెప్తా ఉంటారు రకరకాలుగా. అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్ల కాడ నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు అందరూ కూడా తమ బాధలు చెప్పుకుంటారు. ఇక్కడ చెప్పుకుంటే అన్ని టీవీల ముందు తర్వాత అంతా ప్రచురణ అదంతా జరగదు. మీకు ఫిర్యాదులు గోప్యంగా ఉంటాయి, చెప్పుకోవచ్చు. సురక్షితమైనటువంటి ఫిర్యాదు హెల్ప్ లైన్కు మీ మెసేజ్ ద్వారా, డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా సమాచారం పంపించవచ్చు. గోప్యమైన విశ్లేషణ, మీ పేరు వివరాలు ఎవరికి తెలియకుండా లీగల్ టీం ద్వారా ఆధారాలు లోతైన పరిశీలన ఉంటుంది. ఇక చట్టపరమైన దాడి, మీ గుర్తింపును దాచిపెట్టి సిస్టమ్ తరఫున అధికారులపై నేరుగా చట్టపరమైన రాజకీయపరమైన ఒత్తిడి తీసుకురావడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇక్కడ బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్ మీకు అండగా ఉంటుంది. ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక ఆఫీసర్ని, ఒక ప్రొఫెసర్ని రకరకాలుగా వేధించి తర్వాత అక్కడ ఏది ఎగ్జామినేషన్ కంట్రోలర్ ఉంటే ఆ కంట్రోలర్ నుంచి తప్పించేసేటువంటి కుట్ర జరిగింది. అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ముగ్గురుంటే ముగ్గురు ఆఫీసర్ని తప్పించేటువంటి కుట్ర జరిగింది. తీన్మన్మలని డైరెక్ట్ అక్కడికి వెళ్ళినాం. తీన్మన్మలని తీసుకెళ్ళి సారథ్యంలో అందరికి వెళ్ళి అక్కడ మాట్లాడి బరాబర్ సెట్ చేయాలని చెప్పేసి సెట్ చేసిండ్రు. ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగింది, ఇంకా విషయం ఏంటంటే ఇట్లా 100% ఎవరికైతే అన్యాయం జరుగుతుందో ఇక్కడ ఓయూలో ఇంకా నడుస్తూ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంకా ప్రొఫెసర్ మనోహర్కి సంబంధించి ఔటా అధ్యక్షుడిగా ఉంటే ఆయనను ఉట్టిగానే అంటే ఉపాధ్యాయుల హక్కుల కోసం, అక్కడ ప్రొఫెసర్ల హక్కుల కోసం ఆయన మాట్లాడినందుకు వాళ్ళకందరికీ అండగా ఉంటా అని చెప్పేసి లీడర్ అయినందుకు ఆయన మీద సస్పెన్షన్ వేటేసిండ్రు. ఏది ఓయూ వీసీ. ఈ విషయంలో కూడా 100% అక్కడ ప్రొఫెసర్లకి అండగా ఉంటుంది. తర్వాత ఏ ఉద్యోగి అయినా కానీ, ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఏ డిపార్ట్మెంట్ అయినా సరే 100% బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్ మీకు అండగా ఉంటుంది. మీకు అనవసరంగా వేధింపులకు గురి చేస్తే, మిమ్మల్ని అనవసరంగా రకరకాలుగా ఇబ్బందులు పెడతా ఉంటే 1000% మీ తరఫున కొట్లాడడానికి, మీ తరఫున మాట్లాడడానికి, మీకు ఒక ఉక్కు కవచంలా మిమ్మల్ని కాపాడడానికి 100% ప్రభుత్వ ఉద్యోగుల పాలిట బ్రహ్మాస్త్రం ఏంటిది అంటే బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్. కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి. దీన్ని ఉపయోగించుకోవాలంటే ఏం చేయాలి? మీరు బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. కొంతమంది లేడీ ఎంప్లాయీస్ ఉంటారు, మహిళలు ఉంటారు, వాళ్ళు బయటకు చెప్పుకోలేకపోతారు. మీరు చెప్పుకోవచ్చు, మీ తరఫున యుద్ధం మేం చేస్తాం 100% అని చెప్పేసి తీన్మన్మలన భరోసా ఇస్తూ ఉన్నాడు. నాడు నిస్సహాయత, నేడు రాజ్యాధికార పార్టీ అండగా ఉంది మీకు. అయితే ఇప్పటి వరకు అసలు యాక్చువల్గా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి నిజంగా కూడా ఫస్ట్ నుంచి వాళ్ళు చైతన్యమై ఉన్నారు, నాయకులు కూడా ఉన్నారు. ఎవరికి అన్యాయం జరిగినా కానీ వాళ్ళు వచ్చి మాట్లాడతారు. ఇక్కడిగా అగ్రవర్ణాలకైతే ఆటోమేటిక్గా వాళ్ళకు మొత్తం అన్ని రకాల అండదండలు కనిపిస్తున్నాయి. ఇక్కడ నలిగిపోయలేదు ఎవరంటే బీసీలు. కాబట్టి బీసీలకు ప్రధానంగా 100% మేము ఉన్నాము అనేటువంటి భరోసా ఇస్తూ ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. తీన్మన్మలన్న ఒంటరిగా పోరాడితే అధికారుల కక్ష సాధింపులకు బలి కావాల్సి వస్తుంది. ఖరీదైన కోర్టు ఫీజులు, ఆర్థిక భారం పడాల్సి వస్తుంది. తర్వాత సీనియారిటీ కోల్పోయి లూప్ లైన్లో మగ్గడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. భయంతో సర్దుకుపోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు గతంలో ఎవరు బీసీ ఎంప్లాయీస్. కానీ ఇప్పుడు అవసరం లేదు. బీసీ ప్రొటెక్షన్ సెల్ తోడుంటే ఏం జరుగుతుంది? మీ గుర్తింపు గోప్యం, తర్వాత పూర్తి భద్రత ఉంటుంది. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఉచిత, అత్యంత తక్కువ ఖర్చుతోటి బలమైన లీగల్ ఎయిడ్ కూడా దొరుకుతుంది తక్కువ ఖర్చుతోటి. మనకు లాయర్లు ఉంటారు, అడ్వకేట్లు ఉంటారు. ఎంతో కొంత పిండి ఖర్చుకి ఇస్తే నడిచిపోతుంది లెక్క. పిండి ఖర్చు అంటే ఏంటంటే కూడా ఉంటుండొచ్చు. ఇప్పుడు ఒకవేళ మన ఫ్రెండు ఒకటి హోటల్ పెట్టిండు అనుకో, హోటల్ పెడతాడు ఫ్రెండు. హోటల్ పెడితే రోజు పోయి టిఫిన్ చేయాలి. టిఫిన్ చేయాలంటే ఫుల్ పైసలు ఇస్తేనే వాడు ఫీల్ అవుతాడు, అరే మొత్తం పైసలు ఇస్తావురా అని. అసలే పైసలు ఇవ్వకపోతే మనం ఫీల్ కావాలి. అందుకని ఏమవుతుంది,
అక్కడికి ఏదైతే పిండి ఏదైతే ఉంటుందో ఆ పిండి ఖర్చు మట్టుకు మనం పైసలు ఇస్తాం. పైసలు ఇస్తే ఆయనకు నష్టం జరగదు, ఫ్రెండ్కి నష్టం జరగదు, మనకు కూడా ఫ్రీగా తింటున్నాం అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. అట్లా పిండి ఖర్చులు అన్నట్టు. అంటే ఇట్లా తక్కువ ఖర్చుతోటి మనకు ఇక్కడ ఏది న్యాయ సహాయం కూడా దొరుకుతుంది. అడ్వకేట్లు కూడా మనకు ఉన్నారు. భారీగా ఖర్చులు ఉంటే అంత ఖర్చు కాకుండా తక్కువ ఖర్చుకి మనకు చేయడానికి రెడీగా ఉన్నారు. బలమైనటువంటి లీగల్ టీం ఉన్నది. ఉచిత అత్యంత తక్కువ ఖర్చుతో బలమైన లీగల్ ఎయిడ్. ఇక హక్కులుగా రావాల్సిన ప్రమోషన్ల సాధన 100% సాధించుకుంటాం. ఎవడైనా నకరాలు చేస్తే వాడిని గుంజి నారదీసేటువంటి బాధ్యత కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీసుకుంటుంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులారా ఇప్పటి నుంచి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవడో ఏమయ్యేస్తాడు, అన్యాయంగా మమ్మల్ని వివక్షకు గురి చేస్తాడు, లేకపోతే ఇంకేమైనా భయపెట్టిస్తాడంటే అటువంటి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీకు బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్లు మీకు అండగా ఉన్నది. హక్కుగా రావాల్సిన ప్రమోషన్ల సాధన, అన్యాయం చేసే అధికారులపై సిస్టమ్ ద్వారా రివర్స్ అటాక్ ఉంటుంది. అది ఏ రకమైన అటాక్ అయినా అయి ఉండొచ్చు. నకరాలు చేస్తే ఏదైనా జరుగుతుంది. మంచిగుంటే మంచిది లెక్క. కాబట్టి ఇవన్నీ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీకు అండగా ఉంది. ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమే. లక్ష్యం శాశ్వత పరిష్కారం. ఎప్పటికీ పరిష్కారం కావాల్సిందేది. ఇంకెంతకాలం ఇటువంటి అన్ని కూడా ఎదుర్కోవాల్సిందని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్మల చెప్తా ఉన్నాడు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తరహాలో బీసీ ఉద్యోగులకు రక్షణ కల్పించేలా ప్రత్యేక ప్రభుత్వ ఉత్తర్వులు జీవో సాధించడం ఒకటి. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో బీసీ ఉద్యోగులకు ఫిర్యాదుల కోసం ఒక ప్రత్యేక రిజిస్టర్ చేసేలా పోరాటం ఒకటి. ఇది గ్రీవెన్స్ రిజిస్టరు, ఇది ప్రత్యేక రక్షణ చట్టాలు. ఇక్కడ పూర్తి అవగాహన, సర్వీస్ రూల్ రాజ్యాంగం కల్పించిన హక్కులపై అన్ని జిల్లా ఉద్యోగ సంఘాలలో పూర్తి స్థాయి అవగాహన సదస్సులు కూడా పెట్టి 100% మీకు రక్షణగా ఉంటుంది బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్. ధైర్యంగా అడుగు ముందుకేయండి, న్యాయం వైపు నిలబడండి. బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్ నెంబరు ఏది, సెల్ హెల్ప్లైన్ నెంబర్ ఇది తీసుకోండి. ఒకవేళ బీసీ ఉద్యోగులందరూ కూడా ఈ నెంబర్ రాసుకోండి. 9866524314 9866524314 ఈ నెంబర్కి వెంటనే నెంబర్ సేవ్ చేసుకోండి. వాట్సాప్ ద్వారా మీ సమస్యను పంచుకోండి. తీన్మార్ మల్లన్న మీకు అండగా ఉంటాడు. తర్వాత తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా ఉంటుంది. బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్లు మీకు అండగా ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఒక్కరిగా ఉంటే దేనిపైన కూడా పోరాటం చేయలేం, దేనిపైన కూడా గెలవలేం. కాబట్టి ఒక సంఘంగా, ఒక ఉమ్మడిగా పోరాటం చేస్తే డెఫినెట్గా దేన్నైనా మనం సాధించుకోగలుగుతాం. కాబట్టి మీకు అండగా ఉన్నది బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్లు. కాబట్టి 9866524314 ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టండి. లేకపోతే మీకు దేని గురించి అయినా కానీ మీకు అన్యాయం జరుగుతుంటే దానిపైన సంబంధించినటువంటి వివరాలు ఇవ్వండి. డెఫినెట్గా మీ తరఫున కొట్లాడడానికి, మీ తరఫున కలబడడానికి, మీ తరఫున ఏమైనా చేయడానికి బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్లు సిద్ధంగా ఉన్నది.